హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వీడియోలో బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు పెట్టిన పరీక్షల్లో గెలిచిన వారు, ఓడిపోయిన వారు ఎవరు అనే అంశాల గురించి తెలుసుకుందాము. మొట్టమొదటిగా గెలిచిన వారు ఎవరు అని గమనించినట్లయితే అబ్రహాము గెలిచాడు. ఇస్సాకుని బలి అర్పించే విషయంలో దేవుడు అతని విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు అబ్రహాము విశ్వాసంలో గెలిచినట్లుగా మనము గమనించవచ్చు. రెండవదిగా చూసినట్లయితే యోసేపు కూడా అనేకమైన సందర్భాల్లో దేవుని పక్షాన నిలబడినట్లుగా మనము గమనించవచ్చు. ఆదికాండం 39వ అధ్యాయంలో గమనించినట్లయితే పొతిఫరు భార్య పాపం చేసే విషయంలో అతనికి అవకాశం ఇచ్చినప్పటికీ యోసేపు, నేను ఎట్లా ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కొట్టుకొందునని దేవుని పక్షాన నిలబడినట్లుగా మనము గమనించవచ్చు. యోసేపు కూడా గెలిచాడు. మూడవదిగా చూసినట్లయితే యోబు కూడా అనేకమైన శ్రమలు వచ్చినప్పటికీ దేవుని పక్షాన నిలబడినట్లుగా మనం గమనించవచ్చు. అతడు విశ్వాసంలో ఎక్కడ సన్నగిల్లకుండా భయభక్తులతో జీవించినట్లుగా మనము గమనించవచ్చు. నాలుగవదిగా చూసినట్లయితే దానియేలు కూడా అతనికి ఎంత అవకాశం వచ్చినప్పటికీ ముమ్మారు ప్రార్థన చేసే విషయంలో కూడా ఎక్కడ ఓడిపోకుండా దేవుని పక్షాన నిలబడినట్లుగా మనం గమనించవచ్చు. అతనికి ఎంత శ్రమ వచ్చినప్పటికీ ముమ్మారు ప్రార్థిస్తూ దానియేలు దేవుని పక్షాన నిలబడినట్లుగా మనము చూడవచ్చు. ఐదవదిగా చూసినట్లయితే షడ్రకు, మెషకు, అబేద్నెగోలు కూడా ప్రతిమకు నమస్కరించకుండా దేవుని పక్షాన నిలబడినట్లుగా మనము చూడవచ్చు. ఈ విధంగా అబ్రహాము, యోసేపు, యోబు, దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు దేవుడు పెట్టిన పరీక్షల్లో గెలిచిన వారు. అదేవిధంగా ఓడిపోయిన వారు ఎవరు అని గమనించినట్లయితే ఆదాము, హవ్వలు ఓడిపోయారు. జీవఫలం విషయంలో వారు ఓడిపోయినట్లుగా గమనించవచ్చు. రెండవదిగా చూసినట్లయితే ఇశ్రాయేలీయులు దేవుని నమ్మే విషయంలో ఓడిపోయారు. సంసోను స్త్రీ విషయంలో కూడా ఓడిపోయినట్లుగా గమనించవచ్చు. గేహజీ తన భక్తి విషయంలో ఓడిపోయాడు. పేతురు విశ్వాసంలో ఓడిపోయినట్లుగా గమనించవచ్చు. అదేవిధంగా మనము దేవుని పక్షమున నిలబడే వారిగా ఉండాలి కానీ ఓడిపోయే వారిగా మనం ఉండకూడదు. దేవుడు అనేకమైన శ్రమలు అలౌ చేసినప్పటికీ మనం విశ్వాసంతో దేవుని వైపు చూస్తూ దేవుని పక్షాన నిలబడి గెలిచేవారిగా మనం ఉండాలి. అటువంటి సహాయము దేవుడు మనకి దయచేయనుగాక. ఆమెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో దిస్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.